హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను విడుదల చేయడం జరిగింది. ఈ మంత్ 15వ తారీఖు నుంచి పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఆన్లైన్లో అండి. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మన యాప్లో మీరు అదే ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చండి. మీరు రేపు రాయబోయేటువంటి పరీక్ష ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన యాప్లో సేమ్ అదే విధంగా డిజైన్ చేసి మరి అభ్యర్థులకు ఈజీగా ఉండే విధంగా అందజేస్తున్నామండి. ఇంతకుముందు చాలా హైగా ఉండేది, 399 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 99 రూపాయలకే ఇస్తున్నామండి. ఓకేనా. ఇందులో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. విత్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ తెలుసుకోవాలంటే మన యాప్లో ఒక గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా పెట్టాను. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక గ్రాండ్ టెస్ట్ యొక్క మరి పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే ఇస్తానండి. డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు. ఓకేనా. మీరు చూసాక మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మనం గ్రాండ్ టెస్ట్లు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 99 రూపీస్ అని చూడకండి, చాలా తక్కువ కాస్ట్. బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 100% చెప్తున్నాను. ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు యాప్లో కాదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ వస్తుంది. ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మీకు 25 గ్రాండ్ టెస్ట్లు పంపిస్తాం. సో ఒక పీడిఎఫ్ అయితే మీకు ఒక మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అక్కడి నుంచి మీరు చూడండి, మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు అయితే జరుగుతున్నాయండి. మరి పరీక్షలలో మన మోడల్ పేపర్స్ నుంచి మన కోర్స్ నుంచి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా కదండి, ఆల్మోస్ట్ కవర్ అవ్వడం అయితే మనము చూడవచ్చు. అందుకే నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను, గ్రాండ్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఫాలో అవ్వండి, ఎవరు మిస్ అవ్వద్దు. 99 రూపీస్కే ఇస్తున్నాం, అందరు తీసుకోండి అని చెప్పాను, కానీ చాలామంది నెగ్లెక్ట్ చేశారు. సో నిన్న పరీక్ష రాసినటువంటి చాలామంది ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మొదటి 2 షిఫ్టుల్లో మోడరేట్గా వచ్చింది. థర్డ్ షిఫ్ట్ మాత్రం జూనియర్ అసిస్టెంట్వి కొంచెం హార్డ్ వచ్చినట్లుగా అయితే అభ్యర్థులు తెలియజేశారు. అయినప్పటికీ కూడా చాలా వరకు మన టెస్ట్ సిరీస్ నుంచి కోర్స్ నుంచి కవర్ కావడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసుకోండి. ముఖ్యంగా మనకి ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, కొన్ని ఉద్యోగాలకి ఇంకా డేట్స్ రాలేదు. సో అవి వచ్చే వరకు ఇవి తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో గైస్, అన్ని పోటీ పరీక్షలకు కూడా ఇవి చాలా ముఖ్యమైనవి. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయండి. జయ జయ హే తెలంగాణ పాట రచయిత ఎవరు? హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ ది సాంగ్ జయ జయ హే తెలంగాణ? ఎవరండి? అందశ్రీ. జయ జయ హే తెలంగాణ పాటను రచించిన వారు అందశ్రీ. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే గీతంగా ప్రసిద్ధి చెందింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నాగేటి సాలల్లో నా తెలంగాణ పాట రచయిత ఎవరు? హూ రోట్ ద సాంగ్ నాగేటి సాలల్లో నా తెలంగాణ? ఓకేనా. ఎవరండి రాసిన వారు? నందిని సిద్ధారెడ్డి గారు ఈ పాట రాయడం జరిగింది. నాగేటి సాలల్లో నా తెలంగాణ పాటను రచించిన వారు నందిని సిద్ధారెడ్డి. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో ఎంతో ప్రాచుర్యము పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ తెలంగాణ లాంగ్వేజ్ డే సెలబ్రేటెడ్? ఆప్షన్ బి అండి, సెప్టెంబర్ 9 కాళోజీ నారాయణరావు గారి జన్మదినం పురస్కరించుకొని మనము ఈ యొక్క దినోత్సవం జరుపుకుంటాము. ఓకేనా. కాళోజీ గారి జన్మదినోత్సవం సందర్భంగా. ఓకే. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టారు? వెన్ వాజ్ ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్? ఎప్పుడండి? ఆప్షన్ సి, 18 ఫిబ్రవరి 2014. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును పార్లమెంటులో 2014 ఫిబ్రవరి 18న ప్రవేశపెట్టారు. ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ప్రధాన చర్యగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ ద తెలంగాణ మూమెంట్? ఎవరండి? కాసు బ్రహ్మానంద రెడ్డి.
మొదటి తెలంగాణ ఉద్యమ సమయంలో అంటే 1969లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, రుద్రేశ్వరం అనే పేరు ఏ ప్రదేశానికి సంబంధించింది? రుద్రేశ్వరం. విచ్ ప్లేస్ ఈజ్ హిస్టారికలీ నోన్ యాజ్ అ రుద్రేశ్వరం? ఆన్సర్ రామప్ప దేవాలయం ప్లేస్ని రుద్రేశ్వరంగా పిలుస్తారు. రుద్రేశ్వరం అని పిలువబడే రామప్ప దేవాలయం వరంగల్ జిల్లాలో ఉంది. మరి ఇది యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. మరి దీనికి యునెస్కో వారసత్వ గుర్తింపు ఏ సంవత్సరంలో వచ్చింది? రామప్పకి. కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ వన్, తెలంగాణలో సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? వే డిడ్ సిపాయి మ్యూటినీ స్టార్ట్ ఇన్ తెలంగాణ? 1857 తిరుగుబాటు దేశవ్యాప్తంగా ప్రారంభమైతే మరి హైదరాబాద్ మన నిజాం సంస్థానంలో తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? హైదరాబాద్లో అండి. 1857 సిపాయిల తిరుగుబాటు తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది. ఇది బ్రిటిష్ కాలానికి వ్యతిరేకంగా జరిగిన మొదటి ఉద్యమాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు, హైదరాబాద్లో ముఖ్యంగా. ఓకే, నెక్స్ట్ వన్, గుప్తుల కాలాన్ని ఏ పేరుతో పిలుస్తారు? వాట్ ఈస్ ద గుప్తా పీరియడ్ ఫేమస్లీ నోన్ యాజ్? గుప్తుల కాలాన్ని ఆన్సర్ స్వర్ణ యుగము. ఇంపార్టెంట్. గుప్తుల కాలాన్ని భారతదేశపు స్వర్ణ యుగంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ కాలంలో కళలు, సాహిత్యము, శాస్త్రము చాలా అభివృద్ధి చెందాయి. ద గుప్తా పీరియడ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా డ్యూ టు ద రిమార్కబుల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ఆర్ట్, లిటరేచర్ అండ్ సైన్స్. నెక్స్ట్, అక్కన్న మాదన్న దేవాలయం ఎక్కడ ఉంది? అక్కన్న మాదన్న దేవాలయం. వేర్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ అక్కన్న అండ్ మాదన్న లొకేటెడ్? ఆన్సర్ ఆప్షన్ సి, హైదరాబాద్లో ఉందండి. ఓకేనా. అక్కన్న మాదన్న దేవాలయం హైదరాబాద్లో ఉంది. వీరు కుతుబ్ షాహీ పాలనలో ముఖ్యమైన మంత్రులుగా ఉన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, శ్రీశైలంలో విజయస్తంభాన్ని ఎవరు నెలకొల్పారు? హూ recreated the విజయస్తంభం ఎట్ శ్రీశైలం? ఆన్సర్ శ్రీకృష్ణ దేవరాయలు. శ్రీకృష్ణ దేవరాయలు శ్రీశైలంలో విజయస్తంభాన్ని నెలకొల్పాడు. ఇది విజయనగర సామ్రాజ్య విజయంలో ముఖ్యమైన ఘట్టంగా అయితే నిలిచింది. నెక్స్ట్ వన్, స్థపతి అంటే ఏమిటి? స్థపతి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్థపతి? క్వశ్చన్ అడిగారండి. ఆప్షన్ సి, శిల్పి లేదా కట్టడ నిర్మాణ నిపుణుడిని ఏమంటారు? స్థపతి అనే పేరుతో పిలుస్తారు. స్థపతి అనే పదం భారతదేశంలో పురాతన కాలం నుంచి ఉపయోగించబడుతుంది. ఇది ప్రాథమికంగా దేవాలయాలు, విగ్రహాలు, మఖానులు నిర్మించే శిల్పకారులకు ఇచ్చే పదము. ఈ పదము శిల్పకళలో నిపుణుడికి సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, తెలంగాణలో ప్రవహించని నది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ డస్ నాట్ ఫ్లో త్రూ తెలంగాణ? ఏదండి? నర్మదా రివర్ తెలంగాణ నుండి ప్రవహించదు. మంజీరా ప్రవహిస్తుంది, కృష్ణ, గోదావరి కూడా ప్రవహిస్తుంది. ఓకే, నర్మదా నది మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రాన్ని తాగదు. తెలంగాణలో గోదావరి, కృష్ణ, మంజీరా వంటి నదులు ప్రధానంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సంస్థ ఏది? విచ్ ఆర్గనైజేషన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద జాయిన్ ఇండియా మూమెంట్? ఏంటండి? హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్. ఆప్షన్ డి, హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ నిజాం భారత్లో విలీనాన్ని నిరాకరించాడు. దీనికి వ్యతిరేకంగా జాయిన్ ఇండియా మూమెంట్ జరిగింది. ఇందులో హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ కీలక పాత్ర పోషించింది. సో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో 500కు పైగా సంస్థానాలు సొంతగా ఉండేదండి. ఓకేనా. భారతదేశంలో విలీనం కాలేదు, ప్రత్యేక రాజ్యాలుగా ఉండేవి. అయితే వాటన్నిటిని కూడా విలీనం చేయాలని, ప్రత్యేకంగా హైదరాబాదును కూడా భారతదేశంలో విలీనం చేయాలని చేపట్టిన ఉద్యమమే జాయిన్ ఇండియా మూమెంట్. నెక్స్ట్, అసఫ్ జా అసలు పేరేమిటి? వాట్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ అసఫ్ జా? ఆన్సర్ ఆప్షన్ సి, కమరుద్దీన్. ఓకే, కమరుద్దీన్ ఖాన్. అసఫ్ జా ఖాన్ ఢిల్లీ మొఘల్ చక్రవర్తి వద్ద ప్రధానిగా పనిచేశారు. తర్వాత ఆయన దక్కన్ నిజాం రాజవంశాన్ని స్థాపించి అసఫ్ జా అనే బిరుదును ధరించారు. ఆయన అసలు పేరు కమరుద్దీన్. ఇంపార్టెంట్. నెక్స్ట్,
మొదటి ముస్లిం యూనివర్సిటీ ఏంటి ఇండియాలో? విచ్ వాజ్ ద ఫస్ట్ ముస్లిం యూనివర్సిటీ ఇన్ ఇండియా? ఏంటండి? ఆలియా యూనివర్సిటీ. ఆలియా యూనివర్సిటీ కలకత్తాలో 1780లో స్థాపించబడింది. ఇది భారతదేశంలో ముస్లింల కోసం ఏర్పడిన మొదటి విశ్వవిద్యాలయాలలో ఒకటి. ఇది మౌలికంగా ఇస్లామిక్ స్టడీస్ కోసము ప్రారంభించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఒగ్గు కథలలో ప్రసిద్ధ కథాకారుడు ఎవరు? హూ ఈజ్ అ ప్రామినెంట్ పర్ఫార్మర్ ఆఫ్ ఒగ్గు కథ? ఎవరండి? మిద్దె రాములు. ఇంపార్టెంట్ క్వశ్చన్. మిద్దె రాములు. ఒగ్గు కథలు తెలంగాణ ప్రజల లోక కళ. ఈ కళ ద్వారా వీరభద్రుని కథలు, శైవమత విశ్వాసాలు వ్యక్తమవుతాయి. మిద్దె రాములు గారు ఒగ్గు కథలను ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ కళాకారుడు. ఓకే, మిద్దె రాములు, చుక్కా రామయ్య అని కూడా ఉంటారు. వీరిద్దరు కూడా ఫేమస్ ఇందులో. సంగీతం ఏ వేదానికి చెందినది? విచ్ వేద ఈజ్ అసోసియేటెడ్ విత్ మ్యూజిక్? ఆన్సర్ సామవేదము. సామవేదం సంగీతానికి మూలం. ఇందులో శ్లోకాలను సంగీతంతో పాడే విధానం ఉంది. భారత శాస్త్రీయ సంగీతం వేదిక మూలము సామవేదంగా పరిగణించబడుతుంది. ఓకేనా, వేదాలలో ఇదొక వేదం, సామవేదం. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? చాలాసార్లు మీకైతే చెప్పానండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి క్వశ్చన్స్ మన మోడల్ పేపర్స్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉన్నాయి కదా. సో మన మోడల్ పేపర్స్ ఫాలో అయిన వారు 100% యాక్యురేట్గా ఎగ్జామ్ అయితే రాశారు. బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ టేక్ ప్లేస్? ఎప్పుడండి? 1905 లార్డ్ కర్జన్ చేశారండి. ఓకే, లార్డ్ కర్జన్. తిరిగి ఇది 1911లో విభజన రద్దు చేసి బెంగాల్ ఏకీకరణ కూడా జరిగింది. బెంగాల్ విభజన చేసిన వారు లార్డ్ కర్జన్, బెంగాల్ను ఏకీకరణ చేసిన వారు లార్డ్ హార్డీస్ II. నెక్స్ట్ వన్. భారత స్వాతంత్ర సమయంలో యూకే ప్రధాని ఎవరు? ఓకే, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే డ్యూరింగ్ ఇండియా ఇండిపెండెన్స్? ఎవరున్నారండి భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో ఇంగ్లాండ్ యొక్క ప్రధాని? క్లెమెంట్ అట్లీ. ఓకే, క్లెమెంట్ అట్లీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. మొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ఎవరండి? సర్ సిడి దేశ్ముఖ్. ఆర్బీఐ గవర్నర్ ఎవరని రీసెంట్గా 2025లో ఎవరున్నారని కూడా నిన్నటి ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. అంతేకాకుండా ఆర్బీఐ మొదటి గవర్నర్ ఎవరని కూడా, భారతీయ గవర్నర్ ఎవరని కూడా అడిగారు. ఎవరండి? సిడి దేశ్ముఖ్. ఓకే, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సర్ చంద్రదేవ్ దేశ్ముఖ్ 1943లో మొదటి భారతీయ ఆర్బీఐ గవర్నర్గా నియమింపబడ్డారు. అతను ఆర్థిక విధానాల్లో ఎన్నో మార్పులు కూడా తీసుకురావడం చూడవచ్చు. నెక్స్ట్. రాజకీయ భావన అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి? హూ కాయిన్ ద టర్మ్ ఐడియాలజీ పొలిటికల్? ఓకే, పొలిటికల్ ఐడియాలజీ. ఎవరండి రూపొందించిన వారు? ఆప్షన్ డి, ఆంటోయిన్ డెస్ట్యూట్ డే ట్రేసీ అనేటువంటి పర్సన్. ఫ్రెంచ్ తత్వవేత్త అయిన ట్రేసీ 18వ శతాబ్దంలో ఐడియాలజీ అనే పదాన్ని రాజకీయ సామాజిక భావనకు ఉపయోగించారు. ఇది ఆలోచన ధోరణులను సూచించే పదంగా మారింది. నెక్స్ట్ వన్. అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తిన సంవత్సరం? ఇన్ విచ్ ఇయర్ డిడ్ అలెగ్జాండర్ ఇన్వేడ్ ఇండియా? ఆప్షన్ ఏ 326 BC. అలెగ్జాండర్, గ్రేట్ అలెగ్జాండర్ 326 BCలో భారతదేశంలోని పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు వచ్చారు. ఆయన పురు అంటే పోరస్తో హైడస్పస్ యుద్ధము చేశారు. పోరస్తో హైడస్పస్. అర్థశాస్త్రం రాసిన వారు ఎవరు? హూ రోడ్ ద అర్థశాస్త్ర? ఎవరండి? చాణక్యుడు. ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్థశాస్త్ర కౌటిల్యుడు. చాణక్యుడు అంటారు, వీరినే కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. ఓకే, అర్థశాస్త్ర కౌటిల్యుడిగా కూడా పిలువబడే చాణక్య రాసిన ఒక ప్రముఖ గ్రంథము. ఇది ప్రాచీన భారతదేశంలో రాజకీయ శాస్త్రం, ఆర్థిక విధానాలు మరియు పరిపాలనా విధానాలపై ప్రకాశము వేసింది. నెక్స్ట్ వన్. ఇండియన్ నెపోలియన్ ఎవరు? హూ ఈజ్ కాల్డ్ ద ఇండియన్ నెపోలియన్? ఎవరిని పిలుస్తారండి? సముద్రగుప్తుడిని పిలుస్తారండి. ఓకేనా, సముద్రగుప్తుడిని విస్తృత సైనిక విజయాల కారణంగా ఆయనను ఇండియన్ నెపోలియన్ అని పిలుస్తారు. ఆయన గొప్ప పాలకుడు మరియు గుప్త సామ్రాజ్యాన్ని విస్తరించిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్. తెలంగాణలో ప్రవహించని నది ఏది? సో రిపీటెడ్ క్వశ్చన్, వదిలేయండి. ఏటీఎంను కనిపెట్టిన వారు ఎవరు? హూ ఇన్వెంటెడ్ ద ఏటీఎం? ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ అంటారండి ఏటీఎం.
ఎవరు కనుగొన్నారు మరి దీన్ని? ఆప్షన్ బి అండి. ఓకేనా, జాన్ షెపర్డ్ బారన్. జాన్ షెపర్డ్ బారన్ 1960లో దీన్ని మొదటగా ప్రవేశపెట్టడం అయితే జరిగింది. మొదట డబ్బు డ్రాయింగ్ మిషన్గా దీన్ని గుర్తించబడింది. ఓకే, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ దీని యొక్క పూర్తి పేరు. నెక్స్ట్, స్వరాజ్ ఖిలాఫత్ కాంగ్రెస్ పార్టీని ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద స్వరాజ్ ఖిలాఫత్ కాంగ్రెస్ పార్టీ? ఆప్షన్ సి, మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ మరియు చిత్తరంజన్ దాస్ కలిసి స్వరాజ్ పార్టీని స్థాపించారు 1922-23లో. ఓకేనా, మరి ఖిలాఫత్ ఉద్యమంలో కలిసి పనిచేసిన కారణంగా దీన్ని స్వరాజ్ ఖిలాఫత్ పార్టీగా పిలిచారు. 1918లో హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? హూ ఎస్టాబ్లిష్డ్ ద హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఇన్ 1918? వందే మాతరం రామచంద్రరావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. 1918. నేపాల్ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏవి? విచ్ ఇండియన్ స్టేట్స్ షేర్ ఏ బార్డర్ విత్ నేపాల్? ఉత్తరప్రదేశ్, బీహార్, సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ నేపాల్తో సరిహద్దును కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా యొక్క బ్రెడ్ బాస్కెట్ ఏ రాష్ట్రాలు? అంటే గోధుమను పండించేటువంటి రాష్ట్రాలు అని అర్థం. గోధుమ బ్రెడ్ దేంతో తయారు చేస్తారు? గోధుమ కదా. బ్రెడ్ బాస్కెట్ అంటే గోధుమలు ఎక్కువగా పండించే రాష్ట్రం ఏంటి? విచ్ స్టేట్స్ ఆర్ నోన్ యాజ్ ఎ బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియా? పంజాబ్ మరియు హర్యానా అండి. ఓకేనా, ధాన్య ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలు బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. బారెన్ ద్వీపం ఎక్కడ ఉంది? వేర్ ఇస్ బారెన్ ఐలాండ్ లొకేటెడ్? అండమాన్ సముద్రంలో ఉండే, అండమాన్ నికోబార్ దీవుల్లో. ఓకే, బారెన్ ద్వీపము అండమాన్ సముద్రంలో ఉంది. ఇది భారతదేశంలో ఏకైక సజీవ అగ్నిపర్వతం అండి. ఓకేనా, యాక్టివ్ వాల్కనో అంటాము. యాక్టివ్గా ఎప్పుడు కూడా నిప్పులు లావా చిమ్ముతో అయితే ఉంటుందండి. బారెన్ ద్వీపంలో ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 18వ శతాబ్దంలో ప్రముఖ చిత్రకారుడు ఎవరు? హూ వాజ్ ద ఫేమస్ పెయింటర్ ఇన్ 18th century? ఎవరండి? రాజా రవివర్మ. రాజా రవివర్మ 19వ శతాబ్దానికి చెందినవాడు. కానీ 18వ శతాబ్దం చివరి కాలంలో కూడా భారతీయ చిత్రకళపై ప్రభావము చూపారు. ఆయన భారతీయ దేవతలను పాశ్చాత్య శైలిలో చిత్రీకరించారు. నెక్స్ట్, న్యాయపాలన అనే పదము ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద టర్మ్ రూల్ ఆఫ్ లా మెన్షన్డ్? ఆప్షన్ బి, ఆర్టికల్ 14. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వము, ముందుగా చట్టం అనే నియమాన్ని ఏర్పరుస్తుంది. ఇది న్యాయ పాలనకు మూల సూత్రము. నెక్స్ట్ వన్, సత్యమేవ జయతే అనే పదం ఎక్కడి నుంచి తీసుకొనబడింది? ఫ్రమ్ వేర్ ఈజ్ ద ఫేజ్ సత్యమేవ జయతే టేకెన్? ముండకోపనిషత్ అండి. ఓకేనా, ముండక ఉపనిషత్. ఆప్షన్ సి. సత్యమేవ జయతే అనేది అనేక ముండకోపనిషత్తులోని ఇది నిజం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని సూచిస్తుంది మరియు ఇది భారతదేశ జాతీయ నినాదము. పార్లమెంట్లో ఏ ఆర్టికల్ ద్వారా చట్టాలు చేస్తారు? అండ్ విచ్ ఆర్టికల్ డస్ ద పార్లమెంట్ మేక్ లాస్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆర్టికల్ 246. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారము కేంద్రం మరియు రాష్ట్రాలు చట్టాలు చేయగల అంశాలను పేర్కొన్న 7వ షెడ్యూల్లోని 3 జాబితాలు అంటే యూనియన్, స్టేట్, కాంకరెంట్ అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, వీటి ఆధారంగా చట్టాలు చేయవచ్చు. ఈ ఆర్టికల్ ద్వారా పార్లమెంట్ చట్టాలు చేయడంలో అధికారాన్ని నిర్ధారించబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అవశేషాధికారం ఏ దేశం నుంచి గ్రహించారు? ఫ్రమ్ విచ్ కంట్రీ డిడ్ ఇండియా అడాప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెసిడ్యూరీ పవర్స్? కెనడా నుంచి తీసుకున్నాము. అవశేషాధికారాలు 7వ షెడ్యూల్లోని కొత్త అంశాలపై చట్టాలు చేయడం కోసం తీసుకున్నారండి. కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. 1948లో ప్రపంచంలో ఏర్పడిన మొదటి పర్యావరణ సంస్థ ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వరల్డ్ ఇన్ 1948? ఆన్సర్ ఆప్షన్ సి, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ నేచర్, IUPN. దీన్ని 1948లో ప్రారంభించడము జరిగింది. ప్రపంచంలో అత్యంత ధనిక రద్దీ గల ఆలయం ఏది? విచ్ ఇస్ ద రిచెస్ట్ అండ్ మోస్ట్ విజిటెడ్ టెంపుల్ ఇన్ వరల్డ్? ఏంటండి? శ్రీ పద్మనాభ ఆలయము. అత్యంత రద్దీ గలది మరియు ధనికమైనదండి మెయిన్గా. ఓకేనా, కేరళ రాష్ట్రంలోని ట్రావెన్కోర్లో ఉంటుందండి ఇది. ఓకేనా, ట్రావెన్కోర్. జల్ జంగల్ జమీన్ అనే నినాదము ఎవరిచ్చారు?
హూ కాయిన్ ద స్లోగన్ జల్ జంగల్ జమీన్? కొమరం భీమ్ గారు. ఓకేనా. కొమరం భీమ్ ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమ నేత. ఆయన జల్ జంగల్ జమీన్ అంటే నీరు, అడవి, భూమి అనే 3 అంశాలపై ఆదివాసుల హక్కులను డిమాండ్ చేస్తూ ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, సత్రియా నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించింది? సత్రియా డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్టేట్? అస్సాం అండి. అస్సాంలో చాలా చాలా ఫేమస్. సో గైస్, ఇది మరి నిన్న జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. సో రానున్నటువంటి ఎగ్జామ్స్ వారికి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని రిపీట్ కూడా అవుతున్నాయి కాబట్టి ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా మన యొక్క టెస్ట్ సిరీస్ ప్లస్ కోర్స్ కావచ్చు, గ్రాండ్ టెస్ట్లు కనుక తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.